ఏపీలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా కోస్తాలో వేడిగాలులు సెగలు పుట్టిస్తున్నాయి. ఇవాళ 35 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు 223 మండలాల్లో మోస్తారు వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయంలో ప్రజలు అవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెసేజ్లో అలర్ట్ చేస్తున్నారు. ఇలా ఉండగా నిన్న ప్రకాశం జిల్లా తాటిచెర్ల, కడప జిల్లా కమలాపురంలో 42.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న ప్రకాశం జిల్లా తాటిచెర్ల, కడప జిల్లా కమలాపురంలో 42.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఎండల తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి కాలం హడలెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ వేసవి కాలం రాబోయే రోజుల్లో వేసవి కాలం వస్తుంది. వేసవి కాలంలో ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉంటాయి, వేడిగాలులు అధికంగా ఉంటాయి, వడగాలులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతారని చెప్పేసి ఆ గతంలోనే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా ఆ వేడిగాలులు, వడగాలులతో ఆ ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పూర్తి వేసవకాలం రాకముందే ప్రజలందరూ కూడా ఆ ఉదయం నుంచే ఏసీ ఆన్ లో ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వేసవకాలానికి సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే వేసవకాలానికి సంబంధించి కూడా పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఇప్పటి నుంచే తగు జాగ్రత్త చర్యల్లో మునిగిపోతున్నారని అంటే అప్పుడే వేసవ తాపం ఎలా ఉందనేది మనకు అర్థమవుతా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎండలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అల్లాడిపోతా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ కొన్ని జిల్లాల్లో ఈ ఎండ తీవ్రత అధికంగా ఉండటం, ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఆ ప్రజలు ఉక్కపోతకు గురవుతాం జరుగుతూ ఉంటే మరికొన్ని జిల్లాల్లో కొంత మేరకు ఆ ప్రజలకు ఉపశమనంగా ఉన్న పరిస్థితి అయితే ఉందనుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరం వేసవి మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా టానెక్కిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని వాతావరణ శాఖతో పాటు జిల్లా అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రధాన నగరాలలో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి గానీ, మంచినీటి వసతి ఏర్పాటు చేయడానికి గానీ ఇప్పటికే పలు ఏరియాలలో చలివేంద్రాలు ప్రభుత్వానికి కొన్ని ఏరియాల్లో స్వచ్ఛంద సంస్థలు మంచినీటి సౌకర్యం కోసం చలివేంద్రాలు పెట్టుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 35 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కూడా 223 మండలాలలో ఈ ఎండ తీవ్రత అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వాతావరణ శాఖ కురునాథ్ ఎండి ప్రకటించిన దాని వివరాల ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 30% ఎండ తీవ్రతకి తట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతుందని ప్రజలు చాలా అప్రమత్తతో ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రజలు మధ్యాహ్న సమయంలో అవసరమైతేనే బయటికి రావాలని అధికారులు కూడా పెద్ద ఎత్తున సూచిస్తున్నారు. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆ మెసేజ్ అలర్ట్ రూపంలో ప్రజలందరూ కూడా ఆ సమాచారం చేరవేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ప్రకాశం జిల్లా తాటిచెర్ల, కడప జిల్లా కమలాపురంలో 42.6 డిగ్రీలు పగటి ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. 15 మండలాల్లో తీవ్రంగా, 90 మండలాల్లో మోస్తారు వడగాల్పులు వీచిన పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లా తాటిచెర్ల, కడప జిల్లా కమలాపురంలో 42.6, నంద్యాల జిల్లా ఆలమూరులో 42.5, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.2, అనకాపల్లి జిల్లా రావి కమతంలో 42.1, అన్నమయ్య జిల్లాలో వతలూరులో 42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవడంతో ఇంకా రాబోయే 2-3 రోజుల్లో 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రావటం పెద్ద ఆలస్యం ఏమిలాగో కనపడట్లేదు. అలాగే వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అల్లాడిపోవటం ఖాయమనే పరిస్థితి వస్తుందనటం కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా
వేడిగాలులు వీస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో 6 గ్రామాలు, అలాగే పార్వతి మన్యం జిల్లాలో 12, అలాగే అల్లూరు సీతారామరాజులో 3, విజయనగరంలో 9, కాకినాడలో 3, తూర్పు గోదావరిలో 2 మండలాలలో తీవ్ర వడగాలులు నేడు వీచే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా 35 మండలాల్లో ఈ వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రకారం నేడు తీవ్ర వడగాలులు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వడగాలులు వీచే మండలాలు దాదాపుగా 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. గత రోజు నిన్న దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత 181 ప్రాంతాల్లో నమోదయ్యని కూడా వాతావరణ శాఖ ఎండీ కుర్రంనాథ్ తెలిపారు. శుక్రవారం 18 మండలాల్లో తీవ్ర వడగాలులు రాగా 90 మండలాల్లో వడగాలులు వీచాయని, శుక్రవారం 181 ప్రాంతాలలో ఈ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ తెలిపారు. శుక్రవారం రోజున ప్రకాశం జిల్లా తాటిచెర్ల, కడప జిల్లా కమలాపురం లో 42.6 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో ఆలమూరులో 42.5, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42 నమోదైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలుమార్లు హెచ్చరిస్తా ఉంది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ప్రజలు మొబైల్స్ కు అలర్ట్ మెసేజ్ కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రకారం ఆయా జిల్లాల్లో ప్రజలు మెసేజ్ చూసి ఓకే అని బటన్ నొక్కే వరకు కూడా మోగేలా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకి దూరంగా ఉండాలని, మధ్యాహ్నం పూట బయటికి రాకుండా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్యంగా ఎండలో బయటికి వెళ్లాల్సిన పరిస్థితే వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మెసేజ్ రూపంలో ప్రభుత్వం పంపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కువగా నీరు, మజ్జిగ, గ్లూకోజు, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ వంటివి తీసుకుంటే మంచిదని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది వైశాలి. అయితే ఒకవైపు అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నా, మరి ప్రభుత్వం దానికి తగ్గట్టు ఏ విధమైన చర్యలు తీసుకోనుంది?